మొత్తానికి నేను అనుకున్నది చాలా వరకు సాధించేశాను. అందరి దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేసేశాను. అయినా వీళ్ళందరూ నిన్ను ఏమీ అనకుండా ఎందుకు వదిలేశారో తెలుసా? ఇవన్నీ తెలిస్తే నీ పిచ్చి మొగుడు ఏమైపోతాడోనన్న భయంతో. వాళ్ళు వదిలేశారు కదా అని నేను వదిలేస్తానా? ఈ రోజో రేపో వాడు కూడా నిన్ను అసహ్యించుకునే పరిస్థితికి తీసుకొస్తా. నీ మొహం చూస్తే చాలు అసహ్యించుకునేలా చేస్తా. ఇద్దరిని విడదీస్తా. అప్పుడిక ఎలాగూ ఉండలేవు. ఏ కుట్టు మిషన్ తొక్కుకుని బతికేదానివో మళ్ళీ అదే కుట్టుకునేలా చేస్తా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీకాదు, నువ్వు బయటికి వెళ్ళాక పెళ్లి చేసుకుంటావో ఏం చేసుకుంటావో నాకెందుకు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు నీ మొగుడికి. అసలు ఇంత చేస్తున్నది నిన్ను బయటికి పంపి నీ మొగుడికి నా కూతురికి పెళ్లి చేయడానికే కదా. అయిపోతుంది. అందరూ నన్ను అనుమానించినా అసహించుకున్నా ఏదో ఒకరోజు నిజం బయటపడి అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంది. కానీ ఆయన మనసులో ఇలాంటి తప్పు ఉద్దేశం ఏదైనా వచ్చేలా చేస్తే మార్చడం కష్టం. అందుకే ముందే జాగ్రత్త పడాలి. ప్రియంవద పిన్ని మంచిది కాదని ఎవరికి తెలిసినా తెలియకపోయినా ముందు ఆయనకి తెలిసేలా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ప్రియంవద పిన్ని గురించి ఎలా చెప్పాలి? మందుల గురించి తెలిసేలా చేస్తే మామూలుగా చెప్తే మళ్ళీ నమ్మరు. డాక్టర్ని పిలిపించి ఈయనొక్కరికి తెలిసేలా చెప్పించాలి. చెప్పించాలంటే ముందు ప్రియంవద పిన్ని టాబ్లెట్స్ తెచ్చివ్వాలి. అది జరగాలంటే ఈయనకి కోపం తెప్పించాలి. కానీ ఈయన కోపం తలుచుకుంటేనే భయం వేస్తుంది. అయినా తప్పదు. ఏం చేస్తాం? ఏం టైలర్ అలాగే ఉండిపోయావేంటి? ఏం లేదు టైలర్, ఎప్పుడు పనులేనండి టైలర్. టైలర్ ఎప్పుడు పనులేంటి? అయినా ఈ ఫోన్లో గేమ్ ఆడి ఆడి బోర్ కొడుతుంది. పైగా ఈ కళ్ళజోడు ఒకటి. అయితే ఆ కళ్ళజోడు తీసేసి ఆడుకోండి. ఎందుకు పెట్టుకున్నానో మర్చిపోయావా? మనం మళ్ళీ లవర్స్ గేమ్ ఆడాలి. అప్పుడే కళ్ళజోడు తీసి నిన్ను నా కళ్ళల్లోకి చూడనిస్తాను. అయినా ఇద్దరం లవర్స్ గేమ్ ఆడేటప్పుడు ఎంత బాగుండేది. మొదట్లో బాగానే ఆడేదానివి కదా. సడన్గా మధ్యలో ఏమైంది టైలర్ నీకు? టైలర్, అడిగేది నిన్నే, మాట్లాడవేంటి? చెప్పు టైలర్. మళ్ళీ గేమ్ మొదలెడదామా? అద్దాలు తీసేయినా? ఎందుకు సారు అబద్ధం చెప్తారు? నేను అబద్ధం చెప్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు టైలర్? అవును, మీకేదో కంటి నొప్పి వచ్చి వెలుతురు ఎక్కువగా చూడలేక కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. నా వల్ల అంటారేంటి? లైటింగ్ చూడలేక పెట్టుకుంటే అందరూ ఉన్నప్పుడు కూడా పెట్టుకోవాలి కదా. ఇవన్నీ కాదు, మళ్ళీ లవర్స్ గేమ్ ఆడదామా వద్దా? ఏంటి సారు చిన్నపిల్లల ఆటలు మళ్ళీ మొదలు పెట్టారా? నాకు చాలా పనుంది, విసిగించొద్దు. అవును అవును, నీకు నన్ను పట్టించుకోవడం తప్ప అన్ని పనులు ఉంటాయి. అయినా నువ్వు ప్రేమకు విలువివ్వవని నీ గురించి తెలిసి కూడా మళ్ళీ నీ వెంట పడుతున్నాను చూడు. నాకు బుద్ధి లేదు. నాకు బుద్ధి లేకపోవడం కాదు,
అసలు నాకు ఇలా ఉండాలని చెప్పిన వాళ్ళని అనాలి. టైలర్ గురించి మాతాజీకి చెప్తే నమ్మడం లేదు కదా, చెప్తాను. ఇప్పుడు మాతాజీలా కూడా మాట్లాడకూడదు. ఇదే ఆవేశంలో ఆయన ప్రియం వద్ద పిన్నిని టాబ్లెట్స్ అడగాలి. ఆవిడిచ్చాక డాక్టర్ని పిలిపించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. మాతాజీ ఫోన్ కట్ చేస్తుందేంటి? మాతాజీ ఫోన్ కట్ చేస్తుందేంటి? మాతాజీకి ఎక్కడ ఏం జరిగినా తెలిసిపోతుంది కదా. ఇక్కడ గొడవ కూడా తెలిసి ఉంటుంది. నేనెక్కడ గట్టిగా అడుగుతానేమోనని మాతాజీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య, 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 ఏంటి నాని? అత్తయ్య, నాకు టాబ్లెట్స్ ఇవ్వు. ఇప్పుడెందుకు నాని? నాకు పిచ్చెక్కిపోతుంది అత్తయ్య. వెంటనే తీసుకొచ్చి ఇవ్వు. వెంటనే తెచ్చివ్వు అంటే ఇంట్లో మెడికల్ షాప్ ఏమైనా ఉందా? మెడికల్ షాప్కి ఫోన్ చేసి పంపించమని చెప్తాను. తొందరగా తెమ్మని చెప్పు. పిచ్చెక్కిపోతుంది. ధరణి, ఇప్పుడు నువ్వు నానిని ఎందుకు రెచ్చగొట్టావో, నాని నన్ను టాబ్లెట్స్ అడిగేలా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసులే. నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఇది నువ్వు ఎర వేశాననుకుంటున్నావు, కానీ ఇది నేను నీకోసం వేసిన ఎర. ఇప్పుడు నువ్వు డాక్టర్కి ఫోన్ చేస్తావు కదా, చెయ్యి. వచ్చాక ఏం జరుగుతుందో చూద్దు గాని. హలో డాక్టర్, నేను ధరణిని మాట్లాడుతున్నాను. మీరు ట్రీట్మెంట్ ఇచ్చిన ఆదిత్య భార్యని. చెప్పమ్మా. మొన్న మాట్లాడుకున్నాం కదా డాక్టర్, ఒక ఆవిడ టాబ్లెట్స్ ఇస్తోంది, ఇచ్చేటప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని. అవునమ్మా, ఇచ్చిందా? కాసేపట్లో ఇవ్వబోతుంది డాక్టర్. సరిగ్గా అదే టైంలో మీరు ఇక్కడికి వస్తే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. సరేనమ్మా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే డాక్టర్, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. దేవుడి దయ వల్ల ఆయనొక్కరికి ప్రియం వద పిన్ని అసలు రంగు తెలిస్తే చాలు. నాని, నాని, నాని. అత్తయ్య, టాబ్లెట్స్ వచ్చాయా? తీసుకొచ్చావా? నువ్వు అడగడం నేను తేకపోవడమా? ఆర్డర్ వేసి మరీ తెప్పించాను. టాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ ఇలా ఇచ్చే అత్తయ్య. పిచ్చెక్కిపోతుంది. వెంటనే వేసుకుంటే కానీ తగ్గేలా లేదు. తీసుకో నాని. ఇవ్వత్తయ్య. ఒక్క నిమిషం పిన్ని. ఏంటి ధరణి? మీరిస్తున్న టాబ్లెట్స్ ఒకసారి చూడాలి పిన్ని. ఏం నువ్వు చూసేది? ఉన్న టాబ్లెట్స్ అని ఎక్కడో దాచేసావు. ఇప్పుడు అత్తయ్య తెచ్చిస్తుంటే వద్దంటావేంటి? నేను వెంటనే టాబ్లెట్స్ వేసుకోవాలి. నువ్వు ఇవ్వత్తయ్య. వేసుకుందరు గాని సారు, ఒక్క నిమిషం ఓపిక పట్టండి.
ప్రియంవద పిన్ని టాబ్లెట్స్ ఇవ్వండి. ఏమైంది ధరణి? ఎప్పుడు వేసుకునే టాబ్లెట్సే కదా, మళ్ళీ కొత్తగా చూడ్డానికేముంది? అదిగో డాక్టర్ గారు కూడా వచ్చారు. డాక్టర్ గారు, మా నాన్నకి మీరు ఎప్పుడు ఇచ్చే టాబ్లెట్స్ ఇవే కదా? అదే పిన్ని, డాక్టర్ గారే చూసి చెప్తారు. ఇలా ఇవ్వండి. ఎవరో ఏమీ చూడక్కర్లేదు, నాకు తెలుసు. అవే టాబ్లెట్స్. నేను ఇప్పుడే వేసుకోవాలి. అతే ఆ టాబ్లెట్స్ ఇవ్వు. అరే, ఒక్క నిమిషం ఓపిక పట్టండి సారు. మీ అత్తయ్య మీకు ఇన్నాళ్ళు ఏం టాబ్లెట్స్ ఇస్తుందో, అవి వేసుకుంటే మీకేమవుతుందో ఇప్పుడే డాక్టర్ వచ్చి చెప్పేస్తారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ ఒక మందిస్తే నేను వేరే మందిస్తున్నట్టు, కావాలని మారుస్తున్నట్టు మాట్లాడుతున్నావేంటి? అవును పిన్ని, మీరు కావాలనే మారుస్తున్నారు. డాక్టర్ అనే కోపాన్ని ఆవేశాన్ని తగ్గించే మందులిస్తుంటే మీరు వాటిని మార్చేసి ఇంకా ఎక్కువ చేసే మందులిస్తున్నారు. నాకు మొత్తం తెలుసు పిన్ని. కానీ మీరేం భయపడకండి పిన్ని. ఈ విషయం నేను ఎవ్వరికీ చెప్పను. దొరికిపోయావే ఈరోజు. కానీ ఎంత రెచ్చిపోతావో రెచ్చిపో. చెప్పాలనుకునేదాన్ని అయితే ఎప్పుడో చెప్పుండేదాన్ని. నాకు కావాల్సింది ఆయన మీరిచ్చే మందులు వాడకుండా ఉండటం, క్షేమంగా ఉండటం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు అసలు? నేనేంటి మందులు మార్చడం ఏంటి? పెన్ని, నాకంతా తెలుసు. ఊరికి అరిచి గోల చేసి మీ పరువు మీరే తీసుకోవద్దు. అందరు ముందు మీరు తల దించుకునేలా చేయటం నా ఉద్దేశం కాదు పిన్ని. ఈయనకి మాత్రం తెలిస్తే చాలు. నేను చెప్తే ఎలాగో నమ్మరు. మీ మీదున్న నమ్మకం అలాంటిది కదా, అందుకే డాక్టర్ గారిని రమ్మన్నాను. ఆయనే ఈ మందుల్ని చెక్ చేసి ఈయనకి చెప్తారు. మీరు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా ఉంటే చాలు పిన్ని. ఏంటి? నేను ఆదిత్యకి, మా నానికి మందులు మారుస్తున్నానా? పిన్ని, అరవద్దు. నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. అనే మాటలన్నీ అనేసి ఇంకా నా మంచి కోసమే అని చెప్తావేంటి? నా మేనల్లుడికి నేను మందులు మారుస్తున్నానా? నా మేనల్లుడిని నేను పిచ్చోణ్ణి చేస్తున్నానా? వామ్మో వామ్మో వామ్మో, ఎంత మాట అనేసావే! నిజం ఎక్కడ బయటపడుతుందోనని నోరు మూసుకుని కూర్చుంటుంది అనుకుంటే ఊరికే గొడవ చేస్తుందేంటి? పిన్ని! ఏంటే పిన్ని? నీ ఉద్దేశం నాకు అర్థమైపోయిందే. ఇలాంటి నిందలేసి నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నావు కదా? అన్నయ్య, వదినా, అన్నయ్య, మీ చిన్న కోడలు చూడండి. మీ ముద్దుల కోడలు ఏముంటుందో విన్నారా? పిన్ని, ఎందుకు కేకలేస్తున్నావు? నన్నంత మాట అంటావా? ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. అన్నయ్య, వదినా, అన్నయ్య, వదినా, విక్రమ్, అన్నయ్య. ఏంటి వదినా, ఏమైంది? ఏమైందా? నువ్వు ఇంటికి కోడలుగా వచ్చి 25 ఏళ్లైంది. ఏ రోజైనా నన్నొక్క మాట అన్నావా వదినా? కానీ వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే నన్ను ఎన్నెన్ని మాటలంటుందో చూడు. ఇది ఇంట్లో చేసే పనులన్నీ చేసి, ఇంట్లో వాళ్ళందరినీ పిచ్చోళ్ళని చేసి, నేను అవన్నీ బయట పెడుతున్నాను కదా అని నా మీద ఎంత పెద్ద కుట్ర చేసిందో చూడు వదినా. ఏం జరిగింది వదినా? ఏమంటే ఏమని చెప్పమంటావు వదినా? ఇంతకన్నా ఘోరం దారుణం మరొకటి ఉంటుందా? నాని అంటే నాకెంత ప్రాణం. చిన్నప్పటి నుంచి నా చేతుల మీద పెరిగాడు వీడు. అలాంటిది వీడికి మందులు మారుస్తున్నానంటోంది. డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా
వీణ్ణి రెచ్చగొట్టే వేరే మందులు ఇస్తున్నానంటోంది. నా నానికి అలా చేస్తానా? నాని ఆరోగ్యం పాడవ్వాలని నేను కోరుకుంటానా? నేనే పాపం చేశానని నా మీద ఇంత పెద్ద నింద వేస్తోంది. అయ్యో భగవంతుడా! వదిన, ముందా ఏడు పాపం. ఏం జరిగింది ధరణి? అత్తయ్య, అది చెప్పు ధరణి, అసలు ఈ మందేంటి, మార్చడం ఏంటి, ఏం జరుగుతుంది? చెప్పవే, చెప్పు. ఏం తగిలిస్తావో చెప్పు. తగిలించడం ఏంటి పిన్ని? ఉన్న నిజం. ఎన్నాళ్ళు అందరికీ ఎందుకు తెలియడంలే అని ఊరుకున్నాను. ఇప్పుడు మీరింత హడావిడి చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అత్తయ్య, ఎన్ని మందులు వాడుతున్నా ఈయనకి కోపం ఎందుకు తగ్గట్లేదా తెలుసుకోవడానికి డాక్టర్ గారిని కలిశాను. అప్పుడు తెలిసింది, డాక్టర్ గారు ఇస్తున్న మందులు వేరు, ఈయన వేసుకుంటున్న మందులు వేరు. ప్రియంవద పిన్నే వీటిని మార్చిస్తుంది. కావాలంటే డాక్టర్ గారిని అడగండి. డాక్టర్ గారు, చూసి చెప్పండి. మీరిచ్చిన టాబ్లెట్స్ ఇవి కావు, మార్చిస్తున్నారు అని చెప్పండి. ఏంది ఇప్పుడు డాక్టర్ వచ్చిండు? అంటే ధరణమ్మ ప్రియంవద రంగు బయట పెట్టనికి డాక్టర్ని పిలిపించిందా? అయ్యో ధరణమ్మ, నిన్నిరికించి నీకే అది తెలివిగా ప్లాన్ చేసింది. ఆ డాక్టరు ప్రియంవద ఒక్కటే. నువ్వు చెప్పమన్నట్టు చెప్పడు. సమయానికి నేను కూడా లేకుండా పోయినే. ఏం చెయ్యాలి? ఇవి నేనిచ్చిన టాబ్లెట్లేనమ్మా, ఏం మారలేదే. డాక్టర్ గారు, ఒకసారి సరిగ్గా చెక్ చేయండి. పైనున్న క్యాప్సూల్స్ వేరు, లోపలున్న మందు వేరు. అయినా మీరు మొన్న చెక్ చేశారు కదా. లోపల మందు మారిందని మీరే చెప్పారు కదా డాక్టర్. సరిగ్గా ఇస్తున్నప్పుడు పట్టుకుందామని మిమ్మల్ని పిలిపిస్తే ఇప్పుడు మీరు కాదంటున్నారేంటి? చెప్పండి డాక్టర్. చెప్పలేనమ్మా. ఇంత పెద్ద అబద్ధం ఆడి నా వృత్తికి, నా పేషెంట్లకి ద్రోహం చేయలేను. అమ్మ, మీ కోడలు నా దగ్గరికి వచ్చి నేనిచ్చే టాబ్లెట్స్కి బదులుగా ఈ మనుషులను వశపరుచుకోవడానికి నాటు మందులు వాడతారు కదా, ఆ మందుని క్యాప్సూల్స్లో నింపి ఇవ్వమంది. అంతేకాకుండా ఈ మందు మార్చింది ప్రియంవదే అని ఇంట్లో అందరినీ నమ్మించాలి. అందుకోసం నేను ఒక నాటకం ఆడుతున్నాను. దానికి మీరు సహాయం చేయాలని అడిగింది. అసలు నన్ను అడిగినప్పుడే నో చెప్పాల్సింది.
కానీ నేను చేయనని చెప్తే వేరే డాక్టర్ని పిలిపించి చేయమని చెప్తుంది కదా. అందుకే ఈ విషయం మీ అందరికీ తెలియచేయాలని తనకు హెల్ప్ చేయడానికి వచ్చినట్టే వచ్చి మీ అందరికీ నిజం చెప్తున్నా. మీ కోడలు ఎప్పటి నుంచో ఈ క్యాప్సూల్స్ లో వశీకరణ మందు పెట్టిస్తుంది. ఇప్పుడు అర్థమైందా వదినా? ఇది అసలు జరిగిన విషయం. చేసిందంతా చేసి నా మీదకి ఎలా నెట్టేసిందో చూడు. డాక్టర్ గారు మంచివాళ్ళు అయిపోయారు కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరిస్థితి ఏంటోదినా? అర్థమైంది. నేనేదో ప్రియంవద పిన్ని నిజ స్వరూపం బయట పెట్టాలనుకున్నాను, కానీ ఇదంతా మళ్ళీ నన్ను ఇరికించడానికి ఈవిడ పన్నిన వల అని ఇప్పుడు అర్థమవుతోంది.